వరలక్ష్మి వ్రతం షాపింగ్ కోసం బేగం బజార్కి వస్తే ఎగ్జాక్ట్లీ ఏమేమి దొరుకుతాయి? డెకరేషన్ ఐటమ్స్ నుంచి లక్ష్మీదేవి మూర్తీస్ వరకు రిటర్న్ గిఫ్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బడ్జెట్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి, ప్రీమియంగా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోలో డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, స్పెషల్లీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నందిని. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ ఫెస్టివల్ కదా. అండ్ ఫెస్టివల్ ముందు షాపింగ్ కూడా ఒక డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది, స్పెషల్లీ మన లేడీస్కి. సో ఈసారి వరలక్ష్మి వ్రతం షాపింగ్లో బేగం బజార్లో ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఫస్ట్ మన డెకరేషన్ ఐటమ్స్ అనేది చూద్దాం. సో మేమైతే ఫుల్ వర్షంలో పోయినాం అనమాట. ఫస్ట్ బేగం బజార్లో కొన్ని గల్లీలు ఉంటాయి కదా, అంటే కొన్ని సామాన్లకి, కొన్ని జ్యువెలరీలకి, కొన్ని డెకరేషన్ ఐటమ్స్కి, కొన్ని కవర్స్కి, ఇంకా ఎక్సెట్రా. సో మనం ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా డెకరేషన్ ఐటమ్స్ ఉన్న దానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని డెకరేషన్ షాప్స్ అయితే నేను చూపిస్తా. రాజ్ డెకరేషన్స్ అనేది ఫస్ట్ షాప్ మేము వెళ్ళింది. 2 పీస్ 150. ఈ బ్యాక్గ్రౌండ్ డెకర్ క్లాతే. అండ్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ డెకర్ కోసం చూస్తున్నారో వీళ్ళ దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా రంగోలీ డిజైన్స్ వేసి చాలా బాగున్నాయి. కాస్ట్ 800 నుండి స్టార్టింగ్ అని చెప్పారు. ఇవి వెనకాల మనం మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఎన్ని బ్యూటిఫుల్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయో. వరలక్ష్మీదేవి సెటప్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ డెకరేషన్స్, గార్లాండ్ అండ్ హ్యాంగింగ్ డెకరేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్లవర్స్ అండ్ గార్లాండ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇట్లాంటి డెకర్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. బడ్జెట్ అయినా దొరికేస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటే ఒక టైప్, కొంచెం గ్రాండ్గా సెటప్ చేయాలనుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ డెకరేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పూజా మండపం, బ్యాక్ డ్రాప్, లక్ష్మీదేవి సెటప్కి వీటిని యూజ్ చేస్తే ఎంత బాగుంటుందో. సో షాప్ నేమ్ అయితే ఐడియా ఉంది కదా. తర్వాత మేము ముందర దాని ఆపోజిటే అజీజ్ ప్లాజా దగ్గరికి వెళ్ళిపోయినాం, అక్కడ ఏమైనా ఐటమ్స్ దొరుకుతాయేమో అని. కానీ అక్కడికి వెళ్ళకండి, అక్కడ లక్ష్మీదేవి అయితే ఏం లేవు, టైం వేస్ట్ తప్ప. ఎందుకంటే వేరే ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి మనకు కావాల్సినవి అయితే లేవు. ఈ చిలుకలు 150కి జత అంట. సో ఇప్పుడు మనం రాజ్ మెటల్ జర్మన్ సిల్వర్కి వెళ్ళిపోదాం. అక్కడ రిటర్న్ గిఫ్ట్స్కి మాత్రం నాకు మస్తు నచ్చినాయి అనమాట. ప్రీమియం ఉన్నాయి, ఇంకా బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని మూర్తీస్ అయితే చూసిన, అవి చాలా బాగున్నాయి. 1800 ఇంకా 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ షాప్లో మూర్తీస్ అయితే కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కానీ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వాయినం ఆర్ గెస్ట్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా వెరైటీస్ కనిపిస్తాయి అనమాట. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మనకు దొరికేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా జర్మన్ సిల్వర్ అనమాట. ఇక్కడ మనకు ఏమంటారు డెకరేషన్ ఐటమ్ ప్లేట్స్, రాగి చెంబులు, ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ చెంబులు ఉన్నాయి. లక్ష్మీదేవి అమ్మవారి ఫేసెస్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ నుండి ప్రీమియం ఆప్షన్స్ వరకు ఉన్నాయి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే ఈ షాప్ని మాత్రం విజిట్ చేయండి. అండ్ ఇవి పసుపు కుంకుమలై మాత్రం 250కి 25 పీసెస్ అంట. రీజనబుల్గా ఉన్నాయి కదా. 250కి 25 పీసెస్. అండ్ రాజ్ మెటల్ జ్యువెలరీ ఆపోజిట్ మనకి ఇట్లా పూజా పార్టీ షాప్ అనేది డెకరేషన్ ఐటమ్ షాప్ కనిపిస్తుంది అనమాట. ఇది ఇంకొకటి. దీంట్లో 250 నుండి స్టార్ట్ అంట ప్రైజెస్. హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా మనం మొత్తం డెకరేషన్ ఐటమ్సే. వరలక్ష్మి వ్రతమే కాకుండా వినాయక చవితి కూడా వస్తుంది కదా, అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ డెకర్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఫస్ట్ చూపించిన షాప్లోనేమో మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్, ఇంకా హ్యాంగింగ్స్, బ్యాక్ డెకర్స్ దొరుకుతాయి కదా. ఆ షాప్ పైననే ఈ షాప్. ఇక్కడ మనం మంచిగా ఫ్లవర్స్ని డెకరేట్ చేసుకోవడానికి, ఇంకా ఇట్లా హ్యాంగింగ్స్వి ఇక్కడ వెరైటీస్ వేరే ఉన్నాయి అనమాట. వీటికే ఉన్నాయి, కింది వాటికే ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ రేంజ్ 200 ఉందని చెప్పిన కదా. ఒకసారి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మొత్తం ఒకసారి చూసేయండి. అండ్ నేను ఇప్పుడు వెళ్ళిన ప్రతి షాప్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా నేమ్తో సహా. మీరైతే డెకరేషన్ లేన్లోనే ఈ షాప్స్ అనేవి మనకి ఈజీగా దొరికేస్తాయి. गणपति डेकोरेशन है पूरा, ये फूलों का रेडी है, छोटे छोटे बन। ये पीछे का कितना प्राइस है भैया वो? 800, 850, 250 से स्टार्टिंग है. 250 से स्टार्टिंग है. 250 से स्टार्टिंग है. शॉप का नाम बताओ आपका. पूजा पार्टी शॉप, बेगम बाजार. ओके. अजीज प्लाजा के ऑपोजिट साइड. మాకు లక్ష్మీదేవి బొమ్మలు ఎక్కడ దొరుకుతాయో ఐడియా లేదు. సో దాని ఆపోజిటే అమర్ ఎస్టేట్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళినా, మీరు ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళకండి, అక్కడ ఏం లేవు అనమాట. అంటే వరలక్ష్మి వ్రతం సంబంధించిన సామాన్లు అయితే ఏం లేవు. ఇప్పుడు మనం వచ్చేసినాం షాపింగ్లో బ్యూటిఫుల్ సెక్షన్ అనమాట. లక్ష్మీదేవి మూర్తులు ఎక్కడ దొరుకుతాయంటే
అస్సలు టైం వేస్ట్ చేయకుండా మీకు ఈ లక్ష్మీదేవి మూర్తులు కావాలంటే స్ట్రైట్గా సంతోష్ జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోండి. ఇక్కడ మనకు అన్ని దొరికేస్తాయి అనమాట. అంటే వేరే దగ్గర అయితే ఇవైతే నేను లేవు, నేను చాలా సెర్చ్ చేసిన. ఇంకా ఫైనల్గా సంతోష్ జ్యువెలరీ షాప్లో అయితే మనకు అమ్మవారి ఫేస్, ఇంకా బొమ్మ, ఇంకా ఏమేమి కావాలో హ్యాండ్స్ అవన్నీ దొరికేస్తాయి. ఇక్కడ చాలా ఉండేదంట, నేను లేట్గా వెళ్ళిన. ఇప్పుడు ఎవరైతే సెకండ్ వీక్ ఇంకా అప్కమింగ్ వీక్స్ వరలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసిరండి వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇవి ఎంత అన్నా రేట్? చిన్నవి ఈ చిన్న సైజ్ ఇది 950 పడుతుంది. నేనే లేట్ వచ్చిన అన్న. 950యా? ఇది 1560 పెద్ద సైజ్. ఫిక్స్డ్ అన్న, తక్కువ చేయరు. ప్రైస్ మొత్తం ఫిక్స్ ప్రైస్ హోల్సేల్ షాప్ పైన చూస్తాను. ఓకే థ్యాంక్స్ అన్న. ఈ చిన్న లిఫ్ట్ గైస్ ఈడ ఈ లిఫ్ట్ అదే చెప్పిన కదా నేను, ఓవర్లోడ్ అవుతుంది. ఇవి ఎంతలు ఉన్నాయి అవి? ఇవి ఇది జన్మాష్టమి ఐటమ్, కృష్ణాష్టమి ఐటమ్. ఇవన్నీ జన్మాష్టమివేనా? ఇప్పుడు జన్మాష్టమి చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన లక్ష్మీదేవి మూర్తులు ఉన్నాయో. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డెకరేషన్ స్టైల్స్లో అవైలబుల్ ఉన్నాయి. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని కంప్లీట్ జ్యువెలరీ అండ్ ట్రెడిషనల్ డెకరేషన్తో గ్రాండ్గా ఉన్నాయి. మీ పూజ రూమ్ సైజ్ అండ్ బడ్జెట్ని బట్టి మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ రేంజ్ మాత్రం కొంచెం ఇంకా బొమ్మని బట్టి ఉన్నాయి అనమాట. అంటే చిన్నదానికి ఒక రేటు, పెద్దదానికి మాత్రం ఒక రేటు ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్గా హోల్సేల్ అండ్ రీటైల్ అనమాట. ఫిక్స్డ్ రేటు, బార్గెన్ చేయాల్సింది ఏం లేదు. అండ్ నేను మీకు ఇక్కడ ఓవరాల్గా చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. నేనైతే బేగం బజార్లో చాలా షాప్స్ తిరిగినా, నాకు ఎక్కడ లక్ష్మీదేవి బొమ్మలు అయితే కనిపించలేదు. ఈ షాప్లోనే మనకు అంటే ఫేసెస్, చేతులు, ఇంకా విగ్రహాలు అంటే ఐడల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక ఓన్లీ ఫేస్ కావాలనుకుంటే ఫేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. కాస్ట్ వాళ్ళు చెప్తారు, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించిన దీని కాస్ట్ ఎంత ఉన్నాయి అనేటి. ఇక్కడ మనకు ఓన్లీ లక్ష్మీదేవి ఇవే కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే జ్యువెలరీ అవి కూడా ఉన్నాయి. ఈ ఫేసెస్ మాత్రం 3000కి పైగానే ఉన్నాయి అనమాట రేటు. ఇంకా ఇది ఫిక్స్డ్ అంట, తగ్గిస్తారా అని కూడా అడిగినా, తగ్గించారంట. అండ్ ఇక్కడ హోల్సేల్గా అంటే బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి ఇట్లా వడ్డానాలు, జ్యువెలరీ రీటైల్లో దొరుకుతున్నాయి, మనకి ఇంకా బల్క్లో కూడా దొరుకుతాయి. ఎవరికైనా అట్లా కావాలనుకుంటే ఈ షాప్ని మీరు విజిట్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కృష్ణాష్టమి వస్తుంది కదా, ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు దొరికేస్తాయి. సో కంప్లీట్గా మనకు లేడీస్కి, గర్ల్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మొత్తం బల్క్లో ఇస్తారనమాట. ఇట్లా రబ్బర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్. సో మనకు రీటైల్గా కావాలనుకుంటే సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఇంకా దాని రేట్ కొంచెం ఎక్కువ. బల్క్లో కావాలనుకుంటే ఇక్కడ షాప్ చేయొచ్చు మీరు. ఎంతలో ఉన్నాయి అవి? ఒక సింగిల్ రేట్ ఇది 2000 ఓన్లీ ఫేస్. అమ్మవారికేనా? అమ్మవారికి కూడా కానీ ఏం చేసుకుంటే తమ్ముడు, ఫేసెస్ లేవుగా. నేను ఈ షాప్ ఇవి చేతులా? సారీ. ఇంకొకటే షాప్ ఉందా? అమ్మవారిని కూర్చోబెట్టాను. అమ్మవారి ఫేసెస్ నేను ముందు 3000 అని చెప్పినా కదా, 2000 నుండి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. సో వరలక్ష్మి వ్రతం షాపింగ్కి బేగం బజార్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నా స్మాల్ సజెషన్, ఫస్ట్ కంప్లీట్ షాప్ రౌండ్ వేసి వెరైటీస్ అండ్ ప్రైజెస్ కంపేర్ చేసి ఫైనల్గా పర్చేస్ చేయండి. ఎందుకంటే అన్ని ఐటమ్స్ అన్ని షాప్లలో ఉంటాయి, కాకపోతే ప్రైజెస్ వేరే ఉంటాయి. కొన్ని షాప్లో తక్కువ ఉంటాయి, కొన్ని షాప్లో ఎక్కువ ఉంటాయి. సో మీరు కొన్ని టైం ఉంటే మీరు అన్ని చూసి చేసుకోండి. టైం లేకపోతే మాత్రం నేను చెప్పిన షాప్స్ మీరు వెళ్ళొచ్చు. రెడీమేడ్గా లక్ష్మీదేవి మూర్తులు కావాలనుకునే మాత్రం సంతోష్ జ్యువెలరీకే వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే అక్కడిక్కడ తిరిగినా మనకి ఏమంత వెరైటీస్ అయితే లేవు అండ్ తక్కువ షాప్స్ అనమాట అవి. సో ఓవరాల్గా ఇవైతే మీరు చూసేసారు కదా. సో మీ ఫేవరెట్ సెక్షన్ ఏంటి? డెకరేషన్సా, లక్ష్మీదేవి మూర్తిసా, లేక రిటర్న్ గిఫ్ట్సా? కమెంట్లో చెప్పండి.
ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. వరలక్ష్మి వ్రతం షాపింగ్కి వెళ్ళాలనుకునే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఇట్లాంటి షాపింగ్, ఫెస్టివల్ షాపింగ్ అండ్ యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్, ఉంటా.